కదా ఎట్లాగూ మా దగ్గర ఇంకెందుకు తింటున్నారు అని అడుగుతున్నారు. పాప్‌కార్న్ గురించి వాటి గురించి మాట్లాడితే శివాజీ గారు ఏమంటున్నారంటే, "అది మాకేం సంబంధం అండి పర్సనల్ చాయిస్. ఉంటే తినండి లేకపోతే కొనుక్కోకండి. కానీ కొనుక్కోవాలనుకోని కొనుక్కొని మమ్మల్ని అంటే ఎట్లా" అని అంటున్నారు. అంటే ఎంత చిన్న చూపంటే కొనుక్కోగలిగితే కొనుక్కోండి లేకపోతే లేదు. అంతేగాని మీరు పిల్లలు అడుగుతున్నారని కొనుక్కొని మమ్మల్ని అంటే ఎట్లా అంటున్నారు. జనం గూడా అదే అంటున్నారండి. చూడగలిగితే చూస్తాం లేకపోతే ఐబొమ్మ మూవీ రూల్స్ అంటున్నారు. మీరు చూడండి కొన్ని ఛానెల్స్ ఇంటర్వ్యూలు చేశాయన్నమాట. దీని గురించి మేమేమంటారంటే ఆయన చేసింది తప్పే. కానీ మాకు ఆ రేట్‌కి రాదు. అందుకే మేము కూర్చొని చూస్తున్నాం అంటున్నారు. జనం అంటే మర్యాద లేదు. సినిమా టైంకొచ్చేసరికి ఏదో ఒకటి 4 మాటలు చెప్పేసేసి గవర్నమెంట్ దగ్గరికెళ్లి జీవో పాస్ చేయించుకొని టికెట్ రేట్ పెంచేసేసి డబ్బులు తీసేసుకుందాం అయిపోయింది. ఇంక వదిలేద్దాం. గౌరవం లేదు అసలు రెస్పెక్ట్ లేదండి. రెస్పెక్ట్ ఉన్న మాటలేనా అవి? జనం అంటే గౌరవం ఉన్న మాటలేనా అవి? కొనుక్కోగలిగితే కొనుక్కోండి. లేకపోతే లేదు. మీరు తినాలనుకోని కొనుక్కొని మమ్మల్ని అంటే ఎట్లా అంటున్నారు.